Hi everyone, welcome to G Satyanarayana Maths classes. టుడే టాపిక్ స్టాటిస్టిక్స్లో భాగంగా మనం 8 మార్క్స్ మనం ఇందులో నేర్చుకుందాం. అయితే మనకి స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో 8 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ అంటే టోటల్గా మనకి 12 మార్క్స్ వస్తాయి. మనకి అంటే 8 మార్క్స్ ఒక ప్రాబ్లం, నెక్స్ట్ ఏమో 4 మార్క్ ఒక ప్రాబ్లం వస్తుంది. అయితే ఆల్రెడీ మనం ప్రోగ్రెషన్స్లో మనం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మన ఇందులో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టాటిస్టిక్స్ గురించి మనం ఇందులో 8 మార్క్స్ మనం నేర్చుకుందాం. అయితే నేను మీకు ఇంట్రడక్షన్ అంతా కూడా నేను ఇప్పుడేమో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏది అవసరమో దాన్ని మనం ఇక్కడేమో నేర్చుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మన యొక్క టార్గెట్ అంటే ఇప్పుడు ఏంటంటే 8 మార్క్స్ ప్రాబ్లం అనేది మనకి ఏది కూడా మనకి మిస్ అవ్వకూడదు. సో అయితే మనకి ఈ 8 మార్క్స్కి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అంటే ఇక్కడేమో నేర్చుకుందాం. ఓకే, మనకి ఎస్పెషల్లీ మనకి ఇందులో 8 మార్క్స్లో మనకి మెయిన్ రావాలి, మీడియన్ అండ్ మోడ్. ఓకే, అంటే మనకి ఈ మూడింటి గురించి మనకి ఏమో ఐడియా ఉండాలమ్మా. అయితే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం మీన్ గురించి ఏమో నేర్చుకుందాం. అంటే ఇందులో మనం ఈ మెయిన్లో మనకడేమో 3 ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ ఏమో మీడియంలో ఒక ఫార్ములా, నెక్స్ట్ ఏమో మోడ్లో ఒక ఫార్ములా ఉంటుంది. అయితే మనకి ఈ మీడియన్ మోడ్లో కూడా ఉన్నాం. మనకి ఇందులో కూడా మళ్ళీ ఏంటి అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా ఉంటాయి. అయితే మనం ప్రజెంట్ మనకి ఇప్పుడు ఏంటి మన 8 మార్క్స్లో మనకి ఓన్లీ గ్రూప్డ్ డేటా ఇస్తాడు కాబట్టి గ్రూప్డ్ డేటా గురించి మనం ఇక్కడేమో నేర్చుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే బిట్స్ మనం అక్కడేమో నేర్చుకుంటే ఇప్పుడు ఏం చేద్దామంటే అన్గ్రూప్డ్ డేటా గురించి కూడా మనం అక్కడేమో నేర్చుకుందాం. సో నౌ వీ డిస్కస్ ద మీన్. ఇందులో మనకి మీన్లో మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో మనకి ఒకటి డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, సెకండ్ వన్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడు, అండ్ థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడు. ఓకే, ఇందులో మనకి చూడమంటే మనకి మీన్లో మనకి ఇందులో 3 మెథడ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అయితే ఇందులో మనం చూడమ్మా ఈ డైరెక్ట్ మెథడ్ ఎప్పుడేం చేస్తామంటే మనకు అందులో వాడు ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీలో వాల్యూస్ అనేవి స్మాల్ వాల్యూస్ ఉన్నాయనుకోమ్మా. స్మాల్ వాల్యూస్ ఉండేటప్పుడు మనం ఇందులో డైరెక్ట్ మెథడ్ని మనమేమో ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ అందులో మనకి వాల్యూస్ అనేవి ఏమో బిగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 to 150 ఈ విధంగా, అంటే క్లాస్ ఇంటర్వల్స్ 150 to 200 అండ్ ఈ విధంగా ఉన్నాయి అంటే అప్పుడు ఏమవుతుంది మనకి వీటి యొక్క ఎక్స్ఐ వాల్యూ, నెక్స్ట్ టైం ఎక్స్ఐ వాల్యూ అనేవి మనకి ఏమో బిగ్ వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ని అంటే ఫాలో అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మనది ఈజీగా వస్తుంది మనకి. ఓకే, స్మాల్ వాల్యూస్ ఉండేటప్పుడు మాత్రమే ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమో బిగ్ వాల్యూస్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ లేకపోతే ఏమో స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ ఆ మెథడ్లో మనం వెళ్తే మనకు అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అక్కడ ఏమో ఈజీగా వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనం ఇందులో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో ఉన్న 3 ఫార్ములాస్, నెక్స్ట్ ఏమో మీడియన్ అండ్ మోడ్లో ఉన్న ఫార్ములాస్ ఒకసారి ఏమో నేర్చుకుందాం, ఎందుకంటే ఆ ఫార్ములాస్ మనకి ఇక్కడ అవసరం కాబట్టి. ఓకే, ఫస్ట్ వన్ మీన్లో డైరెక్ట్ మెథడ్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకి డైరెక్ట్ మెథడ్ యొక్క ఫార్ములా. సో ఇందులో మనకి ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ అంటే క్లాస్ మార్క్ అనేస్తాం, ఆర్ దీన్ని ఇంకేమనొచ్చు మనకి మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ అంటాం. ఓకేనా, ఇది మనకి డైరెక్ట్ మెథడ్. చూడమ్మా మనకి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇందులో మనకి ఈ 4 మార్క్స్కి అని చెప్పాం కదా, 8 మార్క్స్ 4 మార్క్స్ అన్నాం కదా. సో అంటే ఇందులో కూడా మనకంటే ఈ 4 మార్క్స్లో మనకి ఇందులో ఉన్న ఈ 5 ఫార్ములాస్ ఏదైనా ఒక ఫార్ములా ఇవ్వచ్చు మనకి 4 మార్క్స్కి. ఓకే, ఆల్రెడీ మనకి SA1లో కూడా ఇచ్చి ఉన్నాడు. ఓకే సరే, నెక్స్ట్ వన్ చూడండి డైరెక్ట్ మెథడ్ ఇది. సెకండ్ వన్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై
సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సో ఇందులో ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ వాల్యూ ఏ రాయొచ్చు, లేకపోతే ఏమో స్మాల్ ఏ రాయొచ్చు. ఓకే, మన ఏదైనా రాయొచ్చు. ఎజ్యూమ్డ్ వాల్యూ అంటే మనం అందులో ఊహించుకున్నది ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే తెలిసిందే ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. డిఐ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఓకే, అంటే ఈ ఏ అని అన్నాం కదమ్మా, ఎక్స్ఐలో నుంచి ఏని మనం సబ్ట్రాక్షన్ ఓకే, స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ ఓకే ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఇందులో మనకి ఎక్స్ఐ అంటే మనకి ఎక్స్ఐ మీన్స్ ఏమన్నాం, క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ చెప్పాం. ఓకే, ఇది మనకి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. x bar is equal to a plus sigma fi into ui by sigma fi into h. ఓకే, ఇందులో మనకి ఏ మీన్స్ ఏంటి, ఎజ్యూమ్డ్ వాల్యూ అని అన్నాం. ఏ అంటే ఎజ్యూమ్డ్ వాల్యూ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ ఏమో హెచ్ అంటే క్లాస్ మార్క్. హెచ్ అంటే క్లాస్ మార్కు. నెక్స్ట్ వన్ యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ఆఫ్ ద రాయొచ్చు, లేకపోతే ఏమో హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఒక మనం ఏదైనా రాయొచ్చు. సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇది మనకి మీన్లో ఉన్న 3 మోడల్స్, మీన్లో ఉన్న 3 ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ వన్ మీడియన్ గురించి చూద్దాం. అంటే మనకి ఎందుకంటే మనం ఈ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం ఇందులో నేర్చుకునేటప్పుడు మనకి ఇందులో కంపల్సరీగా ఏంటంటే ఈ 5 ఫార్ములాస్ అనేవి మనకు ఐడియా ఉండాలి. ఓకే, సెకండ్ వన్ మీడియన్. ఓకేనా, మీడియన్ మీన్స్ ఏమైనా వస్తాం మనకు అందులో మనం మిడ్ వాల్యూ అని వస్తాం. ఓకే, అదంతా మనకు ఓకే. ఇప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 ఇంటూ సిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ హెచ్. వెరీ ఇంపార్టెంట్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇందులో మనకి ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే దీన్నే ఏమని వస్తాం అంటే సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ preceding the median class. ఇంకేముంది మనకి హెచ్ మీన్స్ హైట్ అనొచ్చు, సైజ్ అనొచ్చు. హైట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇది మనకి మీడియన్ గురించి అమ్మ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏముంది మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ హెచ్. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. లేదు అనుకుంటే దీన్నే ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఓకే, నన్ను చూడమ్మా, అంటే ఈ విధంగా రాసిన ఒకటే. ఓకేనా, ఇది మనకి మోడ్ అమ్మ. ఇందులో మనకి ఎల్ అంటే లోవర్
లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ ద, లేకపోతే ప్రిసీడింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. నెక్స్ట్ F2 అంటే సక్సీడింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి హెచ్ అంటే హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది మనకి ఈ 3 మెథడ్స్లో అంటే మీను, మీడియన్ మోడ్లో ఉన్న ఫార్ములాస్ అమ్మ. ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా వస్తే అంటే ఈ ఫార్ములాస్ కూడా మనకేంటి అంటే మేము 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే మనకి ఇచ్చిన 10th క్లాస్లో ఫార్ములా అనేది కంపల్సరీ. ఓకేనా? అంటే మనకేంటి పడకడం ఏ టాపిక్ నుంచి అయినా మనకి ఇవ్వచ్చు ఫార్ములాస్. కాబట్టి మనం ప్రతి టాపిక్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ఏమో జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్కి ఒక సమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడమ్మా 8 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ అనే లొకాలిటీ. అంటే ఒక లొకాలిటీలో 25 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అయితే దాని గురించి చూడం, మనకి టేబుల్ ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ ద మీన్ అడిగాడమ్మా. ఓకే, ఏమడిగాడు? మనకి మీన్ గురించి కావాలి. అయితే మనకి ఇందులో మనకి చూడమ్మా చెక్ చేసుకుంటే మనకి ఇందులో చూడండి వాల్యూస్ అనేవి మనకి బిగ్ వాల్యూస్ వస్తాయి మనకి. కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రైట్ డైలీ ఎక్స్పెండిచర్. దీన్ని ఏమనుకుందాం? XI లేకపోతే CI, క్లాస్ ఇంటర్వల్ అనుకుందాం. CI అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, దీని F ఫ్రీక్వెన్సీ. చూడండి ఏమి ఇచ్చింది మనకి 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు? 100 to 150 4 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 150 to 200 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. నెక్స్ట్ 200 to 250 12. నెక్స్ట్ 250 to 300 2, 300 to 350 2. ఓకే, ఈ విధంగా ఇచ్చాడమ్మా. ఈ విధంగా ఇచ్చి దీనికి ఏమి అడిగాడు? మనకి మీన్ అడిగాడమ్మా. అయితే ఇందులో మనకి చూడమ్మా, మనం ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూడండి, ఈ FI ఉంది కదా, FI వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడేంటి XI మీన్స్ ఏంటి? మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్ అంటాం. చూడండి మిడ్ వాల్యూస్ అంటే ఎలా వస్తాయి మనకు చూడండి. 100 + 150 ఏమవుతుంది మనకి? 250. 250/2. ఓకే, 250/2 చేస్తే ఏమొస్తుంది మనకి? 125 అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి ప్రతిదానికి వీటి యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది మనకి? 50 ఉంది. కాబట్టి వీటికి మనం 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదనుకుంటే 150 to 200 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 350. 350/2 అంటే 175. ఈ విధంగా 175. చూడండి వీటి యొక్క డిఫరెన్స్ 50 వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 225. ఆ నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 275. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 325. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి ఈ మిడ్ వాల్యూస్ అనేవేమో ఏంటి? మోర్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి. చూడండి
ఓకే, ఈ నెంబర్స్ అనేవి మనకి పెద్ద నెంబర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏం చేద్దామంటే మనం దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేద్దామమ్మ. అయితే మెయిన్లో మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, ఇది మనకి ఫార్ములా. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా ఎఫ్ఐ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి? యుఐ కావాలమ్మా. ఓకే, యుఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? యుఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అని చెప్పాం. యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇప్పుడు ఇందులో చూడమ్మా ఏ మీన్స్ ఏం చేస్తామంటే ఎజ్యూమ్డ్ వాల్యూ అని చెప్పాం. ఓకే, ఏ అంటే ఏం చెప్పాం? ఎజ్యూమ్డ్ వాల్యూ అంటే నేను ఏం చేస్తానంటే ఇందులో మనకి బిగ్ నెంబర్ 12 ఉంది కాబట్టి నేను దీన్ని ఏమో తీసుకోండి. ఓకే, మన ఇష్టం. ఏ వాల్యూ అయినా మనం ఇందులో ఎజ్యూమ్డ్ వాల్యూని మనం తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఏ అవుతుందమ్మా. ఇది 12 అనేది ఏమవుతుంది మనకి? ఎఫ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మనం ఎజ్యూమ్డ్ వాల్యూ మన ఇందులో 275 మన ఇందులో తీసుకున్నాం అనుకోమ్మ, అప్పుడు ఏమవుతుంది? 275 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఏమో 2 అనేది ఇక్కడేమో ఎఫ్ అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా ఏం చేస్తామంటే మనం ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, చూడ ఇవన్నీ కూడా మనకి ఏంటివి? ఎక్స్ఐలే. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకి? ఎక్స్ఐలే. ఇందులో ఒక రాద్దాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎజ్యూమ్డ్ వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎజ్యూమ్డ్ వాల్యూ ఏమనుకోను నేను? 225 అన్నానమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మ. ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ, ఇవన్నీ కూడా ఏమో ఎక్స్ఐ అంటే ఇది 225 అనేది ఈ వాల్యూలు ఇది ఇక్కడ ఎక్స్ఐ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడేమో ఎజ్యూమ్డ్ వాల్యూ కూడా 225 అవుతుంది. చూడండి, అయితే నేను ఏం చేస్తానంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ కదా. ఎక్స్ఐ అంటే 225 మైనస్ ఏ అంటే 225 బై హెచ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది మనకి? 50 కదా. 50 అంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే ఇది 0 అవుతుందమ్మా. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎక్స్ఐ ఎజ్యూమ్డ్ వాల్యూ ఏ వాల్యూ అయితే ఉంటుందో అది మనకేమో 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడేమో దీనికి మనం ఆ పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఎక్స్ఐ అయ్యేటప్పుడు ఏమవుతుంది? 175 అవుతుంది. మైనస్ ఏ అంటే 225 కామన్ ఎజ్యూమ్డ్ వాల్యూ బై 50 అంటే 175 మైనస్ 225 అంటే మైనస్ 50 బై 50 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే మనకి పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది? -1 -2 -3 ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డౌన్కి వచ్చే కొలది ఏమవుతుందని +1 +2 +3 ఆ విధంగా అవుతుంది. సరే, ఒకసారి మనం చేద్దాం అది కూడాము. నెక్స్ట్ ఇప్పుడు చూడము. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూ కావాలి, యూఐ కావాలనుకోము. అంటే ఏం చేస్తాం మనం? ఎక్స్ఐ మైనస్ ఇందులో ఎక్స్ఐ అంటే ఏంటి? 125 మైనస్ ఎజ్యూమ్డ్ వాల్యూ ఏముంది? 225 బై 50 అంటే మైనస్ చూడండి 100 బై 50. 51 సార్ 52 అంటే -2. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడికి రండి అమ్మ. ఇప్పుడు ఎక్స్ఐ వాల్యూ ఎందువల్ల మనకి ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ కాబట్టి ఎక్స్ఐ అంటే ఏముంది? 275 మైనస్ ఎజ్యూమ్డ్ వాల్యూ 225 బై హెచ్ అంటే 50. సో 50 బై 50 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఇదేమో 2 అవుతుంది. ఓకే, ఈ విధంగా వస్తాయి మనకి. ఓకే, ఇది మనకి ఏమొచ్చింది? మనకి ఇందులో యుఐ వచ్చిందమ్మా. అయితే మనకి చూడమ్మా ఫార్ములాలో మనకి ఏం కావాలి? మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ కావాలి కదా. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ఐని యుఐని రెండింటిని మనం మల్టిప్లికేషన్ చెయ్యాలి ఇప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకి? చూడండి ఇదంతా మనకి యుఐలు వచ్చాయి. నెక్స్ట్ ఇదంతా ఎఫ్ఐ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే మనం మల్టిప్లికేషన్ చేస్తే 4 × -2 అంటే -8, 5 × -1 అంటే -5, 12 × 0 ఈజ్ ఈక్వల్ టు 0, 2 × 1 అంటే 2 అవుతుంది. 2 2 = 4. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి చూడండి ఇప్పుడు మనకి ఫార్ములాలో ఏ ఉంది? సిగ్మా ఎఫ్ఐ యుఐ కావాలి అంటే రెండింటిని యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ యుఐ చూడండి ఇక్కడ 2 + 4 6. ఇక్కడ ఏముంది? -8 ఉంది అంటే ఇక్కడ -2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడేమో -5 అంటే -7 ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా. ఓకే, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? -7. ఓకే, రైటా? ఓకే, అయితే ఇప్పుడు మనకి చూడమ్మా ఏ అంటే ఇది ఎఫ్ అంటే ఏమన్నా మనం ఫ్రీక్వెన్సీ.
ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఏముంది మనకి 12 అంటాం. నెక్స్ట్ యూఐ వచ్చింది మనకి. యూఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం మనం, XI మైనస్ A/H అని చెప్పాం. నెక్స్ట్ వన్ హెచ్ అంటే ఏం చెప్పాం మనం, హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్లో చూడండి, హైట్ మీన్స్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ద టూ కాన్సిక్యూటివ్ వాల్యూస్. ఓకే, ఐదర్ లోవర్ బౌండరీ ఆర్ అప్పర్ బౌండరీ. అంటే 150 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది, లేదా 200 మైనస్ 150 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఓకే, ఈ విధంగా అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 50. సో ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇజ్యూమ్డ్ వాల్యూ ఏమొచ్చింది మనకి 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏమొచ్చింది -7 బై సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ అంటే మనకి చూడండి, టోటల్ మనకి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్న మనకి 25 ఉంటాయి ఫ్యామిలీస్. ఓకే, సో 25 వేస్తాం. ఓకే, ఇంటూ నెక్స్ట్ వన్ ఏముంది మనకి, హైట్ ఎంత ఉంది మనకి 50. ఓకేనా, సో 25 1 సార్ 25 2 సార్ 225. చూడండి ఇక్కడ -7 into 2 అంటే -14 అంటే ఏమొస్తుంది మనకు చూడండి, 225 నుంచి 14 తీస్తే 211. ఇది మనకి మీన్ అమ్మ. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 211. ఓకే, ఈ విధంగా మనం చేస్తే 8 మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా, అన్న మీకు ఇదేమో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే మరొకసారి మరలా దీన్ని ఏమో చూడండి, చూసి దీన్ని ఏమో మీరు ప్రాక్టీస్ అవ్వండి. కంపల్సరీగా మీరు మీను, మీడియాను, మోడ్ గురించి మనకి 8 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ముందు ప్రాబ్లంలో మీన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మీడియన్ గురించి అమ్మ. అంటే అలాగే ఏం చేద్దామంటే ఈ క్లాస్లో మనం మీను, మీడియన్, మోడు మరలా నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క ప్రాబ్లం మరలా చేద్దాం. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ద వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్ ఈ విధంగా ఇచ్చాడమ్మా. క్లాస్ ఫైండ్ ద మీన్ వెయిట్ అయినా ఏం కావాలి మనకి ఇందులో, దీని యొక్క మీన్ వెయిట్ అనేది కావాలమ్మా. చూడండి, వెయిట్ ఇన్ కేజెస్ ఈ విధంగా ఇచ్చాడు మనకి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ వెయిట్లో ఎంతమంది ఒక ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ ద మీడియన్ వెయిట్ అడిగాడమ్మా. అయినా దాని యొక్క క్లాస్ యొక్క మీడియన్ అడిగాడు. సో దీన్ని ఏ విధంగా చేద్దాం చూడండి. వెయిట్ ఇన్ కేజెస్ దీన్నే ఏమనొచ్చు, సిఐ క్లాస్ ఇంటర్వల్ అనొచ్చు అమ్మ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీన్ని ఎఫ్ అన్స్ అంట, ఫ్రీక్వెన్సీ. ఇది వాడు ఇచ్చిందనే మనం ఇక్కడ యాజ్ టీజ్గా రాస్తాను. చూడండి, 40 to 45 2 స్టూడెంట్స్ ఉన్నారు. 45 to 50 3 స్టూడెంట్స్ ఉన్నారు. 50 to 55 8 స్టూడెంట్స్ ఉన్నారు. 55 to 60 6 స్టూడెంట్స్ ఉన్నారు. 60 to 65 6 స్టూడెంట్స్ ఉన్నారు. 65 to 70 3 స్టూడెంట్స్ ఉన్నారు. 70 to 75 2 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇందులో మనకి చూడము టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీన్నే సిగ్మా ఎఫ్ఐ ఎన్ అనొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది మనం చూడండి 5 + 8. ఓకే, ఈ విధంగా. అయితే ఇదేంటి వాడు ఇచ్చింది. నెక్స్ట్ వన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తామమ్మా. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చేస్తాం మనం, టాప్ నుంచి బాటమ్ వరకు యాడ్ చేసుకుంటూ వచ్చినమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2కి 2 రాస్తాము. 2 + 3 5 5 + 8 13 13 + 6 19 19 + 6 25 25 + 3 28 28 + 2 30. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మనకి 30 ఉన్నారమ్మా. ఓకే, ఇది మనకి సిఎఫ్ మీన్స్ ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అయితే మనకి ఈ మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L + n/2 - క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F × H.
అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే n/2 కావాలమ్మా. n/2 ఓకే. n అంటే ఎంత ఉందో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 ఉన్నారు కాబట్టి 30/2 = 15. ఓకే. అయితే ఇప్పుడు చూడమ్మా మనకి ఈ 15 అనేది 2, 5, 13, 19లో 15 ఎక్కడ ఉంటుంది మనకి 19 దగ్గర ఉంటుంది 15 అనేది. కాబట్టి చూడండి ఈ 19 దీన్ని ఏమంటాం మనం చూడండి లోవర్ బౌండరీ అంటే ఎల్ అంటే 55 + 55/2 = 110/2 = 55. ఓకే. నెక్స్ట్ 6ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటామమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ ఫ్రీక్వెన్సీకి ముందు ఉన్నదాన్ని ఏమంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అవుతుంది. 13 ఏమవుతుంది CF అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనం చూడండి ఎల్ లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్. లోవర్ బౌండరీ ఏముంది మనకి 55. చూడండి మనం ఇందులో చెక్ చేయవలసింది ఏంటంటే n/2 చెక్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. n/2 వాల్యూ ఏమొచ్చింది మనకి 15 కాబట్టి 15 అనేది 19లో ఉంటుంది. ఓకేనా. కాబట్టి అప్పుడేమొస్తాం ఈ 19కి ముందున్నదాన్ని ఏమంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ ఇదేమో F అవుతుంది. నెక్స్ట్ ఏమో ఈ క్లాస్లో ఉన్నది లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అని అంటాం. నెక్స్ట్ n/2 మన దగ్గర ఉంది. ఓకే. n/2 ఏముంది మన దగ్గర 15. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏముంది 30. ఆల్రెడీగా మనం ఏమో రాసి ఉన్నాం మనం ప్రతిదీ కూడా. ఓకేనా. నెక్స్ట్ F ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 6 అవుతుందమ్మా. నెక్స్ట్ హైట్ ఆర్ హెచ్ అంటే అర్థం ఏంటి ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 కాన్జుగేటివ్ లోవర్ బౌండరీస్ ఆర్ 2 కాన్జుగేటివ్ అప్పర్ బౌండరీస్ అంటే 45 - 40 5 అవుతుంది. లేకపోతే 50 - 45 = 5. ఓకే. ఏదైనా ఒకటే 5. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో మీడియన్లో ఓకే ఎల్ అంటే ఏమవుతుంది మనకు చూడండి L = 55 ప్లస్ n/2 అంటే 15 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13 బై F ఫ్రీక్వెన్సీ 6 ఇంటూ హైట్ ఏమొచ్చింది మనకి 5 ఉంది. సో 55 ప్లస్ 15 - 13 అంటే ఏమొస్తుంది మనకి 2 అవుతుంది. 2/6 ఇంటూ 5 2 1s are 2 3s are. సో 55 ప్లస్ 1 5s are 5/3. ఓకే. 5/3 ఇవ్వాలి అంటే 5ని 3తో డివిజన్ చేస్తే 3 1s are 3 2.036 are 18 2. ఓకే. అలాగ వస్తుంది మనకి. అంటే 55 ప్లస్ 1.6 ఏమొస్తుంది మనకి మీడియన్ అప్రాక్సిమేట్ వాల్యూ 55 ప్లస్ 1 అంటే 56.6. ఓకే. ఇది మనకి మీడియన్ అవుతుందమ్మా. ఓకే. ఈ విధంగా చేస్తాం. అయితే మీరు అక్కడ నన్ను చూడమ్మా మీరు ఎగ్జామ్లో మాత్రం ఏం రాస్తారంటే చూడండి వీటి గురించి n/2 అంటే ఏంటి రాయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి రాయాలి, F అంటే ఏంటి రాయాలి, హైట్ అంటే ఏంటి రాయాలి. ఓకే. వీటి గురించి మనం రాయాలి. అంటే ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్స్ మనం ఇందులో స్టార్ట్ చేసే ముందే మనం అక్కడేమో చెప్పుకున్నాం కాబట్టి మనం ఇంకా రాయట్లేదు. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. ఓకే. we discuss the third one. ఆల్రెడీ మనం మీడియన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడేం చేద్దామంటే మోడ్ గురించి అమ్మ. ఓకే. మోడ్ అంటే ఈ విధంగా మనకు టేబుల్ ఇచ్చేటు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్ ఈ విధంగా ఉంది. డిఫరెంట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్లో ఏ విధంగా ఉందని అడిగాడమ్మా. సో దీన్ని మనం మోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన డేటాని మనం రాస్తాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్. దీన్ని ఏమనుకుందాం వాడు ఇచ్చిన దాన్ని క్లాస్ ఇంటర్వల్ అనుకుందాం అమ్మ. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. దీన్ని ఏమనుకుందామంటే ఫ్రీక్వెన్సీ. ఈ విధంగా ఇచ్చాడు. ఈ క్లాస్ ఇంటర్వల్స్ ఏ విధంగా ఇచ్చాడు మనకి 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50,
50 to 55 వరకు ఇచ్చాడమ్మా. ఓకే, 50 to 55. 15 to 20 ఎంతమంది ఉన్నారు మనకి? 3 స్టేట్స్. 20 to 25 అయితే 8 స్టేట్స్ ఆర్ యూటీ. 25 to 30 9. 30 to 35 10. 35 to 40 3. 40 to 45 0. 45 to 50 0. 50 to 55 2. ఓకే, ఈ విధంగా ఉన్నాయి మనకి. అయితే ఇందులో మనకి చూడమ్మా మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చేస్తాం కదా. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్లో మ్యాక్సిమం వాల్యూ ఏముంది మనకి? 10 ఉందమ్మా. ఏముంది? 10 ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి? మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే దేర్ ఫోర్ మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 30 to 35 అవుతుంది మోడల్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 plus F2 into height. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందులో మనకి మోడల్ క్లాస్ ఏమన్నాం? 30 to 35 కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఈ 10 అనేది ఏమో F1 అవుతుందమ్మా. ఇప్పుడు ఈ 30 to 35లో 30 ఈజ్ ద లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. సో అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 30. ఎందువల్ల మనం చూడండి లోవర్ బౌండరీ అంటే 30 + 30/2 60/2 ఈజ్ ఈక్వల్ టు 30 కాబట్టి ఓకే, ఎల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి? F1 అంటే మోడల్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏముంది మనకి? F1 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందన్న. నెక్స్ట్ వన్ F0 అంటే F1కి ప్రిసీడింగ్ క్లాసు ఏముంది మనకి? 9 కాబట్టి దీన్ని F0 అంటామమ్మా. సో F0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 9 అమ్మ. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకి? F1 అయిపోయింది, F0 అయింది. నెక్స్ట్ F2 అంటే సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే 3 అవుతుందమ్మ. F2 అంటే F1 F0 F2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 3. నెక్స్ట్ వన్ ఇంకేం కావాలి మనకి? హైట్ కావాలమ్మ. హైట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అంటే the difference of the conjugative lower boundaries or upper boundaries అంటే 20 - 15 is equal to 5 or 25 - 20 is equal to 5. మనస్ట్ ఏదైనా కూడా ఏవైనా 2 కాంజుగేటివ్ లోవర్ బౌండరీస్ ఆర్ 2 కాంజుగేటివ్ అప్పర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? హైట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం కంపల్సరీగా ఎల్ అంటే రాయాలి, F1 రాయాలి, F0 రాయాలి, F2 అంటే ఏం రాయాలి, హెచ్ అంటే ఏం రాయాలి. ఎందువల్లనంటే దానికి మనకు ఏమో 2 మార్క్స్కి ఇస్తాడు. ఓకేనా, ఆ వాల్యూ రాయాలి కంపల్సరీగా. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఏముంది మనకి? 30 ప్లస్ F0 అంటే 9 మైనస్ F1 అంటే 10 మైనస్ F0 అంటే 9 బై 2F1 2 ఇంటూ F1 అంటే 10 మైనస్ ఆఫ్ F0 ప్లస్ F0 అంటే 9 F2 అంటే 3 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 5 ఉందమ్మా. సో 30 ప్లస్ 10 మైనస్ 9 అంటే 1 బై 2 10s are 20 మైనస్ 9 ప్లస్ 3 అంటే 12 ఇంటూ 5. 30 ప్లస్ 1 ఇంటూ 5 అంటే 5 బై 20 మైనస్ 12 అంటే 8 అమ్మ. సో 5ని 8తో డివిజన్ చేస్తే 8 6 are 48 2.0 8 2s are 16 4.085 are 40 అంటే ఏమొస్తుంది మనకి? 30 ప్లస్ 0.625 ఏంటిది మనకిది? మోడ్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 30.625 అమ్మ. ఓకే, ఈ విధంగా మనం మోడ్ చేస్తాం. ఓకే, అయితే మనకి ఎంతవరకు మనకి చూడండి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో భాగంగా
మీను మీడియన్ మోడ్ గురించి ఒక్కొక్క ప్రాబ్లం మనం ఇక్కడ ఏమో నేర్చుకోను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక 3 ప్రాబ్లమ్స్ మనం చూద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, అయితే ఇందులో మనం చూడండి, మనకి స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో మనకి 8 మార్క్స్కి ఒక ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఏమో 4 మార్క్స్ అనే ప్రాబ్లం వస్తుంది. అయితే మనకి 4 మార్క్స్ యొక్క ప్రాబ్లంలో మనకి ఈ ఫార్ములాస్ గురించి ఇవ్వచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాస్ గురించి ఇవ్వచ్చు కాబట్టి అంటే అప్పుడు ఏం చేస్తామంటే మీరు ఇందులో ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా ఏమో నేర్చుకుంటే అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఒకవేళ మన యొక్క లక్ బాగుంటే అప్పుడు ఏమొస్తుంది, ఈ 8 మార్క్స్తో పాటు నెక్స్ట్ ఏమో ఈ ప్రాబ్లం అంటే దీని యొక్క ఫార్ములా కూడా ఇవ్వచ్చు మనకి 4 మార్క్స్కి. ఓకేనా? ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే వీడియోస్ ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మన స్కూల్ పిల్లలకి బాగా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.